ప్రైజ్ ద లార్డ్. దేవునామాన్ని మహింకలను గాక. ఈరోజు డే 5 ఆఫ్ నోయింగ్ అబౌట్ నాలెడ్జ్. 5వ దినం మనం దేవుని జ్ఞానం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనం గత 4 దినముల నుంచి కూడా జ్ఞానం మనకు ఎలా వస్తుంది అనే దాని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఈ దినమందు మనం యోబు గారి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనం మొట్టమొదటి వచనం చదివినట్లయితే అతని యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని కనిపిస్తుంది. మనం యోబు గ్రంథం మొత్తం కన్నా చదివినట్లయితే అతను తన స్నేహితుడికి ఇచ్చే సమాధానాన్ని బట్టి అతను మనం జ్ఞాని అని మనం చెప్పవచ్చు. దేవుని జ్ఞాని అని లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి మర్యాద ఇచ్చేవారని కూడా అతను తన మాటలో చెప్తూ ఉంటాడు. మనం సామెతల గ్రంథం కానీ చదివినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుకున్నటయే అన్న మాట మనకు కనిపిస్తుంది. మనం మొట్టమొదటి దినం జ్ఞానం గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని. అంటే మనం భయభక్తులు కలిగి ఉండడము అంటే చెడుతనమును మనం ఎప్పుడైతే విసర్జించగలుగుతామో అప్పుడు దేవుని జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెడుతనమును విడిచిపెట్టి మంచితనాన్ని మనం చేతబట్టి జ్ఞానాన్ని పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.